హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అఖండ 2 తాండవం మూవీ నుంచి 2 గ్లిమ్స్లు, ఒక ట్రైలర్, 2 సాంగ్స్లు అండ్ అలాగే ఇప్పుడు రిలీజ్ టీజర్ మాసివ్ తాండవం టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అన్నిటిని బట్టి చూస్తే అఖండ 2 తాండవం మూవీ స్టోరీ ఏంటిది అండ్ అలాగే ట్రైలర్ ఎలా ఉంది, రీసెంట్ గా నిన్న రిలీజ్ చేసిన టీజర్ ఎలా ఉంది, పూర్తి బ్రేక్ డౌన్ వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగింది గైస్. సో అఖండ 2 తాండవం మెయిన్ ప్లాట్ ఏంటిది అండ్ అలాగే అఖండ 2 ఎలా ఉండబోతుంది, అసలు కాన్సెప్ట్ ఏంటిది, దేన్ని ఉద్దేశించి ఈ సినిమాని తీశారు అనేది పూర్తిగా మీకు క్లియర్ గా క్లుప్తంగా అర్థమయ్యేలా వివరిస్తాను గైస్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బాలయ్య. సో ఆ శ్లోకం ఉండాలి కంపల్సరీ, నాకైతే ఉండాలబ్బా. నేను అసలు ఆ శ్లోకం లేకుండా ఆయన వీడియో అయితే తీయలేను, మన బాలయ్య బాబు గారిది. సో అది మ్యాటర్. సో ఇక వీడియోలోకి వెళ్తే అఖండ 2 తాండవం ఫస్ట్ గ్లిమ్స్, సెకండ్ గ్లిమ్స్ అండ్ అలాగే సాంగ్స్, ట్రైలరు, ఇప్పుడు రిలీజ్ టీజరు అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో సినిమాపై ఇంపాక్ట్ అయితే కలుగజేశాయి. సో మనం చూస్తున్నాం ఆల్రెడీ. ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది అబ్బా. నిజంగా చెప్పాలంటే అఖండ 2 తాండవం ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని చోట్ల, అన్ని ఇండస్ట్రీలో వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు, వేరే లెవెల్లో ప్రమోషన్స్ అయితే జరుగుతుంది. సో ఈ సినిమాకి హైలైట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే 3D లో కూడా ఉండబోతుంది. సో ఇంకా 3D లో ఏ రేంజ్ లో మెస్మరైజ్ చేస్తుందో చూడాలి. సో మొత్తానికి సినిమాపై అయితే ఇటు బోయపాటి గారు కానివ్వండి, ఆయన అలాగే ఇటు మన బాలయ్య బాబు గారికి కానివ్వండి, ఆయన అభిమానులు కానివ్వండి, తమన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు అబ్బా. సినిమా కంపల్సరిగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిపోతుంది, మన బాలయ్య బాబు గారు ఈ సినిమాలో తన తాండవాన్ని చూపిస్తారని చెప్పి గట్టి నమ్మకంతో అయితే ఉన్నారు. సో అసలు అఖండ 2 తాండవంపై అంత నమ్మకం పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటిది, అసలు వాళ్ళు అంతగా నమ్మడానికి గల మెయిన్ రీజన్ ఏంటిది, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటిది, అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ 2 తాండవం రాబోతుంది. సో దానికి కండిషన్ ఉండబోతుందా, అసలు దానికి దీనికి సంబంధం లేకుండా ఉంటుందా అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అఖండ పార్ట్ 1 మూవీ గురించి మాట్లాడుకుంటే మైనింగ్స్ అండ్ అలాగే ఊరు అక్కడ సమస్యలు వేరే లెవెల్లో హైలైట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇంట్లో వాళ్ళకి అండ్ అలాగే ఇటు ఊర్లో వాళ్ళ సమస్యలు అన్నింటినీ తీర్చే పాత్రలో మన రుద్ర సికందర్ అఖండ ఘోర అయితే రావడం జరుగుతుంది. అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి అండ్ అలాగే అక్కడున్న సమస్యలు ఉంటాయి కదా, అక్కడ ఉన్న విలన్స్ అన్నింటినీ మట్టి కరిపించి అక్కడ నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ఉండమన్నా సరే ఉండరు. సో వాళ్ళు ఏంటిదంటే ఒక కుటుంబానికి, ఒక ప్రేమకి, ఒక అనుబంధానికి వాళ్ళు కట్టుబడి ఉండరు ఆ ఘోర. సో కాబట్టి కంపల్సరిగా వాళ్ళు దేనికి కట్టుబడి ఉండరు, వాళ్ళ పనితో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, వీటన్నిటికీ వాళ్ళు అతీతంగా ఉంటారు. సో వేరేగా ఉంటారు, వీటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళ పనితో వాళ్ళు చేసుకుంటూ పోతారు. సో అదే రకంగా ఆయనకి ఒక ప్రాబ్లం ఉంటుందని తెలుస్తుంది. సో వాళ్ళు ఆ ప్రాబ్లం కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అండ్ అలాగే తన కూతురికి ఉండడం వల్ల అక్కడ ఉన్న సమస్యని పరిష్కరించి వెళ్ళిపోతారు. సో ఇక్కడ నుంచి అఖండ పార్ట్ 1 అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి కన్క్లూషన్ ఉండబోతుంది, కంపల్సరీగా ఇది కంటిన్యూషన్. అఖండ 2 తాండవం మూవీ ఏదైతే ఉందో ఇది కంటిన్యూషన్ గానే ఉండబోతుంది. క్లియర్ గా అర్థమవుతుంది మనకు, టీజర్ చూసినా అలాగే క్లిప్స్ చూసినా, ట్రైలర్ ని చూసినా. సో ఆ మూవీకి అఖండ 2 కన్క్లూషన్ అయితే కంపల్సరీగా దానికి దీనికి సంబంధం లేదని మాత్రం అనుకోకండి. దానికి ఇది కంటిన్యూషనే. అఖండ పార్ట్ 1 మూవీకి అఖండ 2 తాండవం కంటిన్యూషనే. సో అదైతే క్లియర్ గా కనిపిస్తుంది, ట్రైలర్ కూడా మనకు క్లియర్ గా చూపించారు. ఇక కథ విషయానికి వస్తే అఖండ 2 తాండవం కథ విషయానికి వస్తే సింపుల్ అబ్బా, మనకు ట్రైలర్ లోనే క్లియర్ గా చెప్పడం జరిగింది. సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. ఒకవేళ అబ్జర్వ్ చేయకపోతే నేను చెప్తాను, ఒకసారి ఈ కథ పూర్తి స్టోరీ విన్న తర్వాత వెళ్ళి మీరు ఒకసారి ట్రైలర్ చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది. ట్రైలర్ ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మురళీకృష్ణ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె అనారోగ్యంతో బాధపడుతూ సంథింగ్ ఏదో ప్రాబ్లం వల్ల హాస్పిటల్ అయితే ఉంటారు. సో తన పెద్ద కొడుకు అయిన రుద్ర అఖండ సికందర్ ఘోర వచ్చి తనకు తలకొరి పెట్టాలి, తను చూసిన తర్వాతే నా తుది శ్వాస విడిచేది, తను వచ్చి నాకు తలకొరి పెడితేనే నా బూడిద మట్టిలో కలిసేది అని చెప్పి ఒక డైలాగ్ అయితే ఉంటుంది కదా. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏదో ఒక సంథింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో తన తల్లి కోరిక మేరకు మన మురళీకృష్ణ అఖండ పెద్ద ఘోర ఉంటారు కదా, రుద్ర అఖండ సికందర్ ఘోరాన్ని వెతుక్కుంటూ అయితే వెళ్తారు. సో అలా వెతుక్కుంటూ వెళ్ళిన ఆయనకు మన రుద్ర అఖండ సికందర్ ఘోర ఎక్కడున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఈయనైతే వెళ్తారు. తీసుకొని రావడానికి తన తల్లి కోరిక మేరకు మురళీకృష్ణ అఖండాన్ని తీసుకురావడానికి వెళ్తారు. సో ఈ ప్రాసెస్ లో మన రుద్ర అఖండ సికందర్ ఘోర ఎక్కడున్నారు, ఆయన్ని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారా, తీసుకురాలేదా. అయితే ఇలా వెతుక్కుంటూ వెళ్ళిన ఆయనకు తెలిసిన నిజాలేంటిది, మన రుద్ర అఖండ సికందర్ ఘోర ఎక్కడున్నారు అనేది మెయిన్ ప్లాట్ గా అయితే ఉండబోతుంది. సో ఇక మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే మన రుద్ర అఖండ సికందర్ ఘోర ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే మ్యాటర్కి వస్తే అఘోర అనే వాళ్ళు ఇక్కడ మన దగ్గర అయితే జీవించరు కంపల్సరీగా. సో వాళ్ళకు ఒక సపరేట్ ప్రాంతం అంటూ ఉంది, వాళ్ళు ఎక్కడైతే జీవిస్తారో అక్కడే ఉంటారు. సో అక్కడ ఉన్న ఆయనకు ఒక మెయిన్ ప్రాబ్లం అయితే తెలుస్తుంది, అంటే ఏదో ఒక సంథింగ్ యాత్రల కోసమో ఏదో ఒక దానికోసం అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ
ఏదో ఒక ప్రాబ్లం ఉంది, దేశానికి ఏదో ఒక ముప్పు కలిగి ఉంది, దేశానికి ఏదో ముప్పు ముంచుకొస్తుంది అనే వార్త అయితే తెలియడం జరుగుతుంది. సో ఇలా తెలిసిన తర్వాత ఆ ముప్పుని దేశానికి అంటకుండా, దేశం మీద రాకుండా మన పాకిస్తాన్ టెర్రరిస్టులను అడ్డుకొని ఎలా అడ్డుకున్నారు, మన దేశాన్ని ఎలా రక్షించారు అనేది మెయిన్ పార్ట్ గా అయితే ఉండబోతుంది. సో ఈ స్టోరీ ఏదైతే ఉందో సనాతన ధర్మాన్ని ఉద్దేశించి, మన సనాతన ధర్మాన్ని కాపాడే దిశగా అయితే ఈ సినిమా ఉండబోతుంది. సో అదే కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే ధర్మాన్ని కాపాడే ఒక పాత్రలో, మన అఖండ పాత్రలో మన బాలకృష్ణ గారు అయితే నటిస్తున్నారు. సో క్లియర్ గా అర్థమవుతుంది. సో మన బోయపాటి గారు ఈవెంట్ కూడా చెప్పడం జరిగింది, మన దేశాన్ని అపకీర్తిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించే వాళ్ళను అడ్డుకోవడానికి ధర్మమే త్రిశూలం పట్టి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా అని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. సో మనకు దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది, మన దేశాన్ని అపకీర్తిలోకి అంటే మన దేశానికి ఏదో ఒక ముప్పు తెచ్చిపెట్టడమో లేకపోతే ఏదో ఒక ప్రాబ్లాన్ని క్రియేట్ చేయడమో చూస్తారు, కంపల్సరీగా చూస్తారు. ఇటు పాకిస్తాన్ టెర్రరిస్టులు అండ్ అలాగే పాకిస్తాన్లతో చేతులు కలిపి ఇక్కడ మన వాళ్ళు కూడా వాళ్ళతో చేతులు కలిపి మన దేశాన్ని ఏదో ఒక కలంకాన్ని అంటగట్టడానికి అండ్ అలాగే మన దేశానికి ఏదో ముప్పు తేవడానికి చూస్తారు. సో వాటిని అడ్డుకోవడానికి త్రిశూలం, మన ధర్మమే అంటే ధర్మమే త్రిశూలం పట్టుకొని వస్తే ఎలా ఉంటుందో అదే స్టోరీ. సో ఆ త్రిశూలం ఎవరు, మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు. సో ఆయన ధర్మం త్రిశూలం పట్టుకొని వస్తేనే ఎలా ఉంటుందో అని ఒక్క డైలాగ్ అర్థమైపోయిందబ్బా. ఆయన ఎలా ఉంటారు, ధర్మాన్ని ఏ రకంగా కాపాడారు, సనాతన ధర్మాన్ని ఏ రకంగా కాపాడారు అనేది మెయిన్ పాయింట్. సో ఈ ప్లాట్ అనేది ఏదైతే ఉందో చాలా గట్టిగానే ఉండబోతుంది, క్లియర్ గా అర్థమవుతుంది. అసలు టీజర్ లో కానివ్వండి, ట్రైలర్ లో కానివ్వండి, ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ లో కానివ్వండి, రిలీజ్ అయ్యే టీజర్ లో కానివ్వండి, నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా. నిజంగా మాస్ యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ అలాగే విఎఫ్ఎక్స్ షాట్స్ కానివ్వండి, మన బాలయ్యబాబు గారు ట్రిపుల్ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 3 లుక్స్ ఉండబోతున్నాయి సినిమాలో. సో 3 లుక్స్ లో మన బాలయ్యబాబు గారు నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నారు. అండ్ చూడడానికి 2 కళ్ళు కూడా చాలడం లేదు. రేపు థియేటర్ మొత్తం బ్లాస్ట్ అవుతాయబ్బా. సారీ, నిజంగా చెప్తున్నాను కదా, రేపు థియేటర్లు అన్ని కూడా బ్లాస్ట్ అయిపోతాయి. ఆ రేంజ్ లో ఉంటుంది సినిమా, ఖచ్చితంగా ఉంటుంది. సో కంటెంట్ వేరే లెవెల్లో ఉంది. ఖచ్చితంగా కంటెంట్ కనెక్ట్ అయితే మాత్రానికి కరెక్ట్ గా మన బాలయ్య బాబు గారిని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే, అఫ్ కోర్స్ మన బోయపాటి శ్రీను గారు మన బాలకృష్ణ గారిని ఉపయోగించుకున్నట్టు ఏ డైట్ కూడా ఉపయోగించుకోరు, అది మనకు తెలిసిందే. సో ఈసారి ఇంకా గట్టిగా ఉపయోగించుకుంటే మాత్రం ఈ సినిమా వేరే లెవెల్లో ఇంపాక్ట్ ని కలుగజేస్తుంది. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో మంచి హైప్ అయితే ఉంది. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో మంచి ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. మంచి హైప్ అయితే నెలకొంది సినిమాపై, వేరే రేంజ్ లో హైప్ అయితే నెలకొన్నది. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ఇదిగా సూరల్ గా మొత్తానికి ఈ సినిమా గురించి ఒకే ఒక్క మాటలో చెప్తానబ్బా, మన బాలయ్య బాబు గారి తాండవం ఉండబోతుంది. క్లియర్ గా అర్థమవుతుంది. వేరే లెవెల్లో అంటే వేరే లెవెల్లో ఉంటుంది సినిమా. అసలు మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి, సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. మన బాలయ్య బాబు గారు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు. సో ఇదైతే ఫైనల్ చెప్తున్నాను కదా, ఇదైతే ఫైనల్ అబ్బా. సో ఇది ఓవరాల్ గా. సో అఖండ 2 తాండవం, ఇటు గ్లిమ్స్, ట్రైలర్, ఇప్పుడు మాస్ టీజర్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే సాంగ్స్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అఖండ 2 తాండవం మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి గైస్. సో ఓవరాల్ గా చెప్తున్నాను కదా, ఫుల్ స్టోరీ అయితే ఇదే అబ్బా, ఖచ్చితంగా చెప్తున్నాను. 100కి 200% స్టోరీ అయితే ఇదే ఫైనల్. ఆల్రెడీ నేను చెప్పాను, ఆంధ్ర కింగ్ తాలూకా స్టోరీ కానివ్వండి, కింగ్డమ్ స్టోరీ కానివ్వండి, అండ్ అలాగే ఇటు మన ఓజీ స్టోరీ కానివ్వండి, అన్ని కూడా చెప్పాను. చెప్పినట్టే స్టోరీ, యాజ్ ఇట్ ఈస్ అవే స్టోరీ. సో ఇది కూడా 100% స్టోరీ అయితే ఇదే. మురళీకృష్ణ తన తల్లి కోరిక మేరకు అఖండాన్ని తీసుకోవడానికి వెళ్తారు. అక్కడ అఖండ చేస్తున్న విధ్వంసం ఏంటిది, అండ్ అలాగే ఆయన తీసుకొచ్చారా లేదా, ఫైనల్ గా తన తండ్రి వద్దకు తీసుకొచ్చారా, తన తల్లి వద్దకు తీసుకొచ్చారా లేదా అనేది స్టోరీ. సో ఇది అయితే 100కి 200% అఖండ 2 స్టోరీ ఇదే. సో ఇదైతే ఫిక్స్. సో ఇది గైస్ ఓవరాల్ గా మీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి గైస్. థ్యాంక్ యూ.